తుఫాను చెలరేగింది. ఆ తుఫాను వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రాంతంలోనే చేరుకోవలసిన గమ్యానికి చేరుకోక మునుపే వారి ప్రయాణాన్ని ఆటంకపరుస్తూ గమ్యానికి చేరుకోకుండా గతిలేని స్థితికి వారిని చేర్చేసింది. ఈరోజు మన మధ్య కొంతమంది వీరు ప్రారంభించారు, చదువును ప్రారంభించారు, ఎంతో ఆశతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించావో నీకే తెలుసు, కానీ ప్రయత్నం మాత్రం ప్రారంభించావు. ఎంతో విశ్వాసంతో ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించావు, నీ కుటుంబ వ్యవస్థను ప్రారంభించావు. రీసెంట్గా వివాహం అయింది, నీ వివాహ బంధాన్ని ప్రారంభించావు. కాలేజీలో జాయిన్ అయ్యావు, కాలేజీ చదువును ప్రారంభించావు. ఉద్యోగంలో దేవుని కనికరాన్ని బట్టి ఉద్యోగం పొందుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. నూతనంగా ఒక ఇంట్లోకి ప్రవేశించావు, వ్యాపారాన్ని ప్రారంభించావు. ప్రారంభం బాగానే ఉంది, కానీ ప్రశాంతంగా ఈ ప్రారంభం కొనసాగుతున్నప్పుడు, ప్రయాణం కొనసాగుతున్నప్పుడు సడన్గా తుఫాను వచ్చి పడింది, సడన్గా ఆపద వచ్చి పడింది, సడన్గా పెను భూతంలా నీ కుటుంబంలో, నువ్వు చేసే పనిలో, నీ వ్యాపారంలో సమస్య వచ్చి పడింది. అది నేను ఉక్కిరి మిక్కిరి చేస్తుంది. నీకున్నటువంటి వాతావరణాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అంధకారంగా మార్చేసింది. ఏం చేయాలో అర్థం కావటల్లా, ఎటు పాలుపోవటల్లా. ఒకసారి ఆలోచించండి, సముద్రం మధ్యలో ఓడ ఉన్నప్పుడు, తుఫాను చేత ఆ ఓడ అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి? ఏమి చేస్తే వాళ్ళు గాలిని ఆపగలరు? ఏమి చేస్తే ఎగసి ఎగసి పడుతున్న కెరటాలను కంట్రోల్ చేయగలరు? వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉందంటారా? చెప్పండి, లేదు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎగ్జాక్ట్గా అదే. ఎగసి ఎగసి పడుతున్న సమస్యలను కంట్రోల్ చేయగలిగిన శక్తి నీకుందా? ముందుకు సాగకుండా, ప్రశాంతంగా పడుకోకుండా, కనీసం కడుపు నిండా తినకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సమస్యలను సమాధి చేయగలిగినటువంటి శక్తి నీలో ఉందా? లేదు. అటువంటి సమయంలో మనం అందరికీ చేరాలి అని అంటే ఏం చేయాలి? బ్రతుకు మీదే ఆశ అడ్డుగంటిపోయిన వేళ, జీవితం మీదే విరక్తి నిన్ను ఆవరించిన వేళ, ఎందుకు బ్రతుకున్నానో నాకే అర్థం కావటల్లా, ఎందుకు జీవిస్తున్నానో నాకే అర్థం కావటల్లా, ఎందుకు ఉద్యోగం చేస్తున్నానో నాకు అర్థం కావటల్లా, ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నానో నాకు అర్థం కావటల్లా, ఎందుకు ఈ వ్యాపారం చేస్తున్నానో నాకు అర్థం కావటల్లా. అర్థం కానటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు ఏం చేయాలి? సహోదరి సహోదరులు, ఆత్మీయులకు కూడా కష్టాలు వస్తాయి, ఆత్మీయులకు కూడా శ్రమలు వస్తాయి, ఆత్మీయులకు కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పాపం చేస్తేనే ప్రమాదాలు జరుగుతాయా? పాపం చేస్తేనే అపాయాలు వస్తాయా? పాపం చేస్తేనే అనారోగ్యం వచ్చి పడుతుందా? పాపం చేస్తేనే విపత్తులు వస్తాయా? నో, అది వాస్తవం కాదు. ఎస్, పాపం వల్ల జీతం ఉంది, అది మరణం. ఆ మరణానికి దారి తీసే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా పాపం వల్ల మాత్రమే కాదు, పరీక్ష వల్ల మాత్రం కూడా సాధ్యం.
పౌలు రోషం కలిగి ప్రభువు కోసం జీవిస్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అన్యాయంగా పౌలును అరెస్ట్ చేశారు. ఏ ఒక్కరూ కూడా కారణాన్ని నిరూపించలేకపోయారు. ఎందుకని అరెస్ట్ చేశారు? కారణం చూపించలేకపోయారు. ఆఖరికి పౌలు రిక్వెస్ట్ చేస్తున్నాడు, నన్ను రోమా చక్రవర్తి ఎదుట ప్రవేశపెట్టండి, నేను నిరపరాధిని అని నిరూపించుకుంటాను, నాకు ఇక్కడ న్యాయం జరగటం లేదు అని అడిగినప్పుడు దానికి సమ్మతించినటువంటి అధికారులు తనను రోమా తీసుకెళ్తున్నారు. అలా తీసుకుని వెళ్ళే ప్రక్రియలో ఓడలో తనను తీసుకెళ్తున్నారు. తను చేస్తుంది దేవుని చిత్తం. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు పెను తుఫాను వచ్చి పడింది. ఈరోజు మనలో కొంతమంది సేవ చేసేవాళ్ళు ఉన్నారేమో, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారేమో, పరిచర్యలో పాల్పంచుకుంటున్నా, నమ్మకంగా సేవ చేస్తున్నా, దేవుని కోసం రోషం కలిగి జీవిస్తున్నా, అనేక పెను తుఫానులు, అనేక అభ్యంతరాలు, అనేక ఆటంకాలు, అనేక ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్భుతమైన ఆత్మీయతను కొనసాగిస్తున్నా, పరిశుద్ధంగా జీవించడానికి పరితపిస్తున్నా, నీ జీవితం ఈరోజు అటు ఇటు కొట్టబడుతూ ఉంది. కుటుంబంలో సమస్యలు, ఆర్థికంగా సమస్యలు, ఆరోగ్యపరంగా సమస్యలు, బంధువులతో సమస్యలు, అనేక రీతులుగా నీ జీవితం అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు నీకున్న సమస్యలు తీర్చుకోవడానికి బ్యాంక్ అంతా కూడా ఖాళీ చేస్తున్నావు. నీకున్న సమస్యలోంచి బయటపడడానికి నీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా నువ్వు ఆఖరికి అమ్మేస్తున్నావు. పొలం అమ్మేశావు, స్థలం అమ్మేశావు, కారు అమ్మేశావు, బైక్ కూడా అమ్మేశావు, బంగారం కూడా అమ్మేశావు. ఎందుకంటే ఆ సమస్యలోంచి ఏదో విధంగా బయటపడాలి. ఆ రోజు ఓడ మునిగిపోకుండా కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నిటినీ కూడా సముద్రంలో పాడేశారు. ఏదో విధంగా బ్రతకాలి అనే ప్రయత్నం.